నమస్తే అండి. నమస్తే. మల్లికార్జున ఏం చేస్తుంటారు? అడ్వకేట్ హిందూపూర్. ఎలా ఉంది సార్ కూటమి పరిపాలన? చాలా బాగుంది. పరిపాలన బాగా సవ్యంగా జరుగుతోంది. ఎటువంటి గలాట్లు కానీ ఎలాంటి ఆరచకాలు లేకుండా ప్రజలంతా బాగా ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా జీవనం గడుపుతున్నారు. ఇంతకుముందు అయితే వైఎస్ఆర్ ప్రభుత్వంలో చాలా అంత గలాట్లు అయితే అంటే ఎక్కువ ప్రజలంతా చాలా ఇబ్బంది పడినారు. ఇప్పుడు ప్రజలంతా బాగా ప్రశాంతంగా ఉన్నారు. ఇంకా కాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా స్కీములు ఇంకా వచ్చేట్టు ఉన్నాయి. అవి కూడా వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి కొన్ని స్కీములు అయితే వదిలినారు. ఇది గ్యాస్ ఇట్లాంటివన్నీ అప్పుడే ఆల్రెడీ వదిలినారు. ప్రజలు కూడా అన్ని గ్యాస్ అంతా తీసుకుంటున్నారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా కొన్ని అమ్మఒడి వచ్చేట్టు ఉన్నాయి. ఇంకా బస్సు ఫ్రీ అనేటివి ఉన్నాయి. ఇంకా ఆ స్కీములు ఇంకా ప్రభుత్వం ఇంకా అమలు పరచలేదు. తొందరలో కూడా అవి అమలు పరిచేసి ప్రజలకు చాలా చేరువ అవుతారని నేను కోరుతున్నాను. ఇవన్నీ హామీలు చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చలేరని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటారు కదా, మీ అభిప్రాయం? అది చాలా తప్పు అభిప్రాయము. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకా వచ్చి ఇంకా 1 year కూడా కాలేదు. ఈ 1 yearలోనే ఎంతో అభివృద్ధి చేసినారు. ఇంకా అవి పెద్ద తప్పకుండా అవి కూడా తొందరలోనే అమలు చేస్తారు. అవి జరిగేదానికి కంపల్సరీ ప్రభుత్వము తప్పకుండా చేస్తుంది. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. వైఎస్ఆర్ ఊరికే అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేస్తున్నది. ఈ విషయం ప్రజలందరూ చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు. ప్రజలకు అందరికీ తెలుసు ప్రభుత్వం ఏమేమి స్కీములు పెడుతుంది, ప్రజలకు చంద్రబాబు నాయుడు ఎంత దగ్గర అవుతున్నాడు, ప్రజలు ఎంత బాగా మమేకమైపోయి ప్రజలతో బాగా కలిసి. అంతేకాకుండా నారా లోకేష్ కానీ మళ్ళా పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లో చాలా దగ్గరగా పోయి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజల సమస్యలను విచారిస్తున్నాడు. అంతేకాకుండా హిందూపూర్లకు ఇక్కడ కూడా బాగా అవన్నీ స్కీములన్నీ బాగా అమలు జరుపుతున్నాయి. ఇప్పటికే రోడ్లన్నీ బాగా వేస్తున్నారు. హిందూపూర్లో కూడా రోడ్లు వేస్తున్నారు, డ్రైనేజీలు వేస్తున్నారు. బాగా అభివృద్ధి చెంది హిందూపూర్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే హిందూపూర్లో మాత్రం ఎటువంటి సమస్యలు లేవు.